హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా ఇగురు అండ్ పులుసు ఏదైతే అది అనుకోండి, ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వంటకం అమ్మ చేసింది. మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది అండ్ తొందరగా కూడా చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కూర. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. క్యారేజీలోకి కానీ పొద్దున్నే ఈజీగా అయిపోయే వంటకం అండి. ఒక 20 నిమిషాలు అయిపోతుంది. దానికోసం ముందుగా టమాటాలని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మునక్కాయలను కూడా శుభ్రంగా తోలు తీసేసి రెండు ఇంచులుగా కట్ చేసేసుకొని వాటిని కూడా వాష్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక సట్టి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. కూరగా తగినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేగాలి. అలాగే తాలిమింజలు, కరివేపాకు పక్క వేసుకున్నాక అది కూడా వేగాక మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి చక్కగా నూనెలో చూడండి. ఈ వీడియోలో చూపించే విధంగా చేయండి. సేమ్ యాజ్ నేను చూపించే విధంగా చేయండి. కూర చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు వేసేసుకోండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేయంగానే కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. దానికోసమని ఉప్పు ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, కావాలంటే కూరకు తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము కూరకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామని ఎవరికి తెలియదండి, కానీ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదండి. ఇక్కడ కొంచెం అంటే కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, చిన్న టీ స్పూన్ వేసుకున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చిదనం పోయేదాకా వేయించేసేసుకోండి. ఇలా వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇవి వేగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇక టమాటాలు మనం సన్నగా తరిగి వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. అందుకే నేను సన్నగా బారుగా కోసి వేసుకున్నానండి. టమాటాల్లో వచ్చిన ఆ వాటర్ కూడా అన్నీ కలిపి వేసేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలబెట్టుకొని ఒక్కసారి గెంటితో తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంటే సిమ్లో పెట్టుకోండి. చక్కగా టమాటాలు సగం బడ మగ్గిపోతాయండి. చూడండి, గెంటితో అలా తిప్పేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాం అనుకో, కూర చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకొని ఒకసారి గెంటితో స్మాష్ చేసుకుంటూ ఉంటే టమాటాలు ఇంకొంచెం మెదుగుతాయండి. ఇలా సగం పడ టమాటాలు ఉడికాక ఇప్పుడు మనము మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. నీళ్ళల్లో చక్కగా వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మునక్కాయ ముక్కలను కూడా టమాటా కూరలో యాడ్ చేసేసుకోవటమేనండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా మునక్కాయల్ని చక్కగా అలా యాడ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి. 3 నెలలకు కానీ 300 సబ్స్క్రైబర్లే అయ్యారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబర్లు అవ్వాలి అండ్ వాచ్ అవర్స్ అవ్వాలండి. ఎప్పుడు అవుతుందో అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వాచ్ చేయండి. నా వీడియోస్ చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానండి మీకు. అండ్ షార్ట్స్ చేస్తున్నాను, అలాగే వంటకాలు వీడియోలు కూడా చేస్తున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి నా వీడియోలని. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు నేను చేసే వంటకం మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈజీ మెథడ్గా కూడా మీరు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనము కూరకు తగినంత పసుపు వేసేసుకోవాలి. అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇలా కారం, పసుపు వేసుకొని చక్కగా తిప్పేసుకోవాలండి. కూరకి ఈ పసుపు కారం అంతా పట్టేలాగా తిప్పుకోనండి. కారము ఒక 5 మినిట్స్ అన్న ఆయిల్లో మగ్గాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తుందండి. ఇలా కారం కూడా తగినంత వేసేసుకొని గేటుతో తిప్పుకొని ఒక 5 మినిట్స్ ఆగాక మనము కూరకు తగినంత ఎసురు పోసుకోవాలండి. ఇట్లా మగ్గబెట్టుకుంటే గ్రేవీ రాదండి, మునక్కాయలు కూడా వేగవు. దానికోసం మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కూర చక్కగా దగ్గర పడి మునక్కాయ ముక్క ఉడికేదాకా ఉంచుకోవాలి. అలాగే కూర ఉడికిందంటే ఆయిల్ పైకి వస్తుంది. అదేనండి మనకి గుర్తు. ఇంతేనండి, ఈజీ మెథడ్లో పొద్దున పూట మనము పిల్లలకు కానీ ఇంట్లో ఏదైనా మనం వర్క్కి జాబ్కి వెళ్ళాలన్నా ఇట్లా ఈజీ మెథడ్లో కర్రీస్ చేసుకొని వెళ్ళొచ్చండి.
నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టాను కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ ఎసురు పోసుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ అండి, 10 మినిట్స్ అన్న, నేను 15 మినిట్స్ అన్న చక్కగా కూర మగ్గిపోవాలి. మనం వేసినంతా ఎగిరిపోయింది చూసారు కదా, మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంతేనండి, సింపుల్ మెథడ్లో మనం మునక్కాయ టమాటా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి రైస్లో తినచ్చు అండ్ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.